అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో అంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిల్వర్ సెట్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకు 4 ఏళ్ల బీఏ, బీకామ్ అలాగే బీఎస్సీ ఆనర్స్ కోర్సుకు సంబంధించి సిల్వర్ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ కాలేజ్ పూర్తిగా కో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాలేజ్ అనమాట. ఇది అటానమస్ కాలేజ్. ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్ కావాలన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళు సిల్వర్ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, ఆ ఎంట్రన్స్లో మీరు ఎగ్జామ్ రాసి దాంట్లో మెరిట్ తీసుకున్నట్టయితే ర్యాంకుల ఆధారంగా మీకు సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. సో మరి ఈ యొక్క సిల్వర్ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ రోజు నుంచి ఏ రోజు మధ్యలో అంటే లాస్ట్ డేట్ ఏంటి, అలాగే ఎగ్జామ్ అనేది సిల్వర్ సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ రోజున కండక్ట్ చేయబోతారు, సిల్వర్ సెట్ 2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఎన్ని సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కర్నూలు సిల్వర్ సెట్ 2025 కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల కో ఎడ్యుకేషన్ అటానమస్ కాలేజ్ అనమాట. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 4 ఏళ్ల బీఏ, బీకామ్, బీఎస్సీ ఆనర్స్ సంబంధించినటువంటి కోర్సు అయితే అందుబాటులో ఉన్నాయి. ఏ కోర్సులో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. బీకామ్ జనరల్కి సంబంధించి 20, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి 20, బీఏ హిస్టరీ ఎకనామిక్స్ సంబంధించి 20, బీఏ ఎకనామిక్స్ సంబంధించి 20, అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 45 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీఎస్సీ మ్యాథ్స్కి సంబంధించి 25 సీట్లు, బీఎస్సీ ఫిజిక్స్ సంబంధించి 25 సీట్లు, బీఎస్సీ బాటనీకి సంబంధించి 20 సీట్లు, బీఎస్సీ జువాలజీకి సంబంధించి 20 సీట్లు, బీఎస్సీ మైక్రోబయాలజీకి సంబంధించి 20 సీట్లు, బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి 20 సీట్లు, బీఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి 25 సీట్లు. ఈ విధంగా మనకు సీట్లు అనేవి ఈ కోర్సులో అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించి అర్హతగా చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ మార్చి 2025లో మీరు 50% మార్కులతో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలండి. 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. మార్చ్ 2025 ఎగ్జామ్ రాసి 50% అయితే స్కోరు సాధించండాలి అనేది క్వాలిఫికేషన్. సో ఇక్కడ మనకు ఎంపిక అనేది ఆన్లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషను, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీట్ అయితే కేటాయిస్తారు. సో ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటాయి. మీకు స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ ఈ విధంగా ఏమైనా ఉన్నట్టయితే పిహెచ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణిస్తారు. నెక్స్ట్ రిజర్వేషన్, యాజ్ ఫర్ యాజ్ రిజర్వేషన్ పరంగానే సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీ అనమాట. ఈ మంత్ ఎండింగ్ అంతా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష, సో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది వాళ్ళు 18/5/2025న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సిల్వర్ జూబ్లీ కాలేజ్లో సీట్ కానీ పొందినట్టయితే ఇటు బాయ్స్కి కానీ అటు అమ్మాయిలకు కానీ ప్రత్యేకంగా హాస్టల్ సౌకర్యం కూడా అందుబాటులోనే ఉంటుంది. సో హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద మీరు సంవత్సరానికి 4,000 రూపాయలేమో పే చేయాల్సి ఉంటుంది. అది హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఆ విధంగా వాళ్ళు మెన్షన్ చేశారు. దానికి సంబంధించి మీరు 4,000 రూపాయలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా ఎవరీ ఇయర్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మెస్ ఛార్జ్ అనేది ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టేటప్పుడు 700 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సిల్వర్ సెట్ 2025 ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. అది కూడా 100 మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ అంటే పూర్తిగా ఇంటర్మీడియట్లో మీరు ఏ కోర్స్ అయితే చదివారో ఆ సిలబస్ నుంచే మనకు క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళు ప్రింట్ చేసి మన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఎగ్జామ్ అనేది మనకు తెలుగు మీడియంలోనూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ని మీరు క్లియర్గా ఇంటర్మీడియట్ సిలబస్తోనే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దీంట్లో వచ్చినటువంటి ర్యాంక్ బేస్ చేసుకుని మీకు సీట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈ సిల్వర్ జూబ్లీ కాలేజ్ డిగ్రీ అడ్మిషన్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.